నవమి దశమి విద్య తదియ రోహిణి. ఈయన చూసి లెక్కల మాస్టర్ అనుకున్నారు. పిచ్చి జాతకాలు పిచ్చి. ఆ ఎక్కలు వేసుకోవడం చూసారా? ఈయన జాతకాలు పిచ్చితో చేసిన ఘనకార్యం. అబ్బో, నా భూతో నా భవిష్యత్. చూడండి బాబు, ఈమె పేరు అనసూయ అని అనుకోకండి. ఈమె పేరు అనుపమ. ఏ ముహూర్తాన్ని వాళ్ళ అమ్మ నాన్న ఈ పేరు పెట్టుకున్నారో గానీ మొగుడు ఎప్పుడు టార్చర్ చేస్తూనే ఉంటాడు. పాడ్యమి దశమి నవమి కార్తీక నవమి దశమి. వీళ్ళే మా అమ్మా నాన్న, నేనే కిట్టు. నా 1.5 year అప్పుడు ఈ ప్లేస్లో మా అమ్మ నాన్న ఫస్ట్ టైం గొడవాడుకుంటుంటే నేను చూసిన సిచ్యువేషన్. అయిపోయింది ఆఫీసు. అందుకేగా ఈ టైంలో నిన్ను కలిసింది. లేకుంటే వేరేవాని కలిసేదానివా? ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు? అంతేనే, మొగుడు మాట్లాడితే అసైపు మాటలు, వేరేవాడు మాట్లాడితే హరిదాసు కీర్తనలు, ఏఆర్ రెహమాన్ సాంగ్స్. అంతేనే. ఎందుకండి ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి పెద్ద టార్చర్ చేస్తూ ఉంటారు. అసలు ఒకే రూట్ లో మన ఆఫీస్ ఉండడే పెద్ద గోల. అవునే, అదే ఒక పాపం. అసలు నువ్వు చేసిన పాపాలు లెక్క పెడితే అదొక పాపమా? పాపమా? నేనేం చేశానండి? నీకు నాకు పెళ్ళవడం నుండి ఆ నష్టదాటకుడు పుట్టేంత వరకు మన సారీ నీ పాపాలకు అంతే లేదు. మీ జాతకాలు పిచ్చితో ఇప్పటికే చాలా కోల్పోయారు. ఇంకా ఎందుకండి? ఎక్కడో బతుకుతున్న వాడిని ఇంకా తిడుతుంటారు. అవునే, మీకు గృహహింస చట్టం అనేది ఒకటి ఉందిగా, అందుకే నీకు ఫోర్స్ ఎక్కువ. సరే పద, బైక్ ఎక్కువ. ఈయనే నన్ను పెంచిన మూర్తి తాత. తాతతో నాకు కొన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైన మెమోరీస్. బాబు అల్టిపో డజనాబే బాబు నెంబర్ వన్ బాబు అల్టిపో డజనాబే రండి బాబు. బాబు చాలా తీగ ఉంటాయండి, చాలా తీగ. నెంబర్ 1 క్వాలిటీ అండి, చాలా తీగ ఉంటాయండి, రుచిగా ఉంటాయండి బాబు. చూడండి సార్ బాబు, చూడండి సార్, చాలా రుచిగా ఉంటాయి సార్. చాలా చూడండి సార్. అయ్యో, మర్చిపోయానమ్మా. బస్సు వెళ్ళిపోతుందని వెళ్ళిపోయాను. ఏ తల్లికలను పెట్టవో కానీ ఈ వయసుని, నాకున్న వృద్ధాప్యాన్ని రెండింటినీ గుర్తు రాకుండా చేస్తున్నావు నా బంగారు కొండ. బాయ్ బాయ్. అప్పుడే ఎంత పెద్దడైపోయారా నా బుజ్జి కన్నా. ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు చూసినా అమ్మ నాన్న మధ్య అదే కొట్టుకునే తిట్టుకునే సీన్స్ రిపీట్ అయ్యేవి.
నీకే తీ. నువ్వు మారవే. కిట్టు తాతయ్య నాకు ఇవాళ ఒకటి చెప్పాలి. ఏంట్రా అలా అడుగుతున్నావు? విషయం చెప్పు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద వెళ్తే ఏమంటారు? అయితే ప్రేమికులు, లేకుంటే భార్యాభర్తలు. ఇక మిగిలింది అన్నా చెల్లెలు. జాతకం అంటే? ఇప్పుడు నీకు దాంతో పనేంట్రా? రాను రాను గారాబం చేస్తుంటే నా నెత్తికి కూర్చుంటున్నావు. అబ్బా చెప్పు తాత. జాతకం అనేది నమ్ముకున్న వాళ్ళకి దైవం కన్నా గొప్పది. ఆ నమ్మకం లేని వాళ్ళకి అదే శత్రువులా కనపడుతుంది. ఇంకా నీ ప్రశ్నలు ఆపి కాస్త చదువు సంజలనే ఉంటాయి, దాని సంగతి గురించి తెలుసుకో. చిటికెడ వయసులో చిటికేసినంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దాని సంగతి నీకెందుకురా? పద పద. అయ్యో బ్లడ్. ఏ తల్లి కన్న బిడ్డవో నీ కన్న తల్లి కడుపు చల్లగా ఉండాలి. ఈ టైంలో నువ్వు నాకు దేవుళ్ళ వచ్చావు. నేను వస్తా ఎక్కించుకుపోతాను అన్నానుగా. ఏంత పంతం? లే, నష్ట జాతకుని కన్నా దరిద్రురాలా. నాకిదో పరువు తక్కువ పనా? పెళ్ళం రోడ్డు మీద పడితే ఆదుకోలేనా? ఏంటి మళ్ళీ ఇక్కడ కూడా నువ్వేనా? ఎవరు బాబు నువ్వు? అసలు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? ఖాళీగా ఉంటే అంగన్వాడికి వెళ్ళి చదువుకో, అంతేకాని అంగట్లో బొమ్మల్లా మా ఇద్దరిని చూడకు. అర్థమైందా? అసలు నీది ఏ జాతకమో? ఓ మర్చిపోయా, అనాథ విధవవి కదూ. అసలు నీకు అవన్నీ ఎలా తెలుస్తాయిలే? ఏమోయ్, మాటల మర్యాద. వీడికి నేనున్నా, నా అరటిపడి బండి ఉంది. జాతకాల పిచ్చితో పుట్టిన బిడ్డ పనికిరాని వాడని, చెడ్డ పనులు చేస్తాడేమోనని చెత్త కోసం వేసిన మున్సిపాలిటీ తోటిని పసిబిడ్డ మంతలా చేసిన వాడివి. నువ్వు మాట్లాడేంటి? నువ్వేంటి? అంటే అవును, ఆడే వీడు. వీడు నష్టజాతుడని ఎవరన్నారు? నీలాంటి కొడుకులు ఇంట్లోంచి పంపించేస్తే వాడు నాకు ఆసరాగా ఆయువుగా ఉండి ఇంతోడయ్యాడు. నాకు మీరు వద్దు, నాకు తాతయ్యే కావాలి. తాతయ్య. నాదే తప్పురా, నన్ను క్షమించు. నాకు నువ్వే కావాలరా. జాతకాల పిచ్చితో ఎన్నో పోగొట్టుకున్నానురా. ఇప్పుడు నేను చూస్తూ పోగొట్టుకోలేనురా. నన్ను నమ్మరా. బాబు ప్రతి అనాథను ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు చేరదీసి పెంచుతూనే ఉంటారు. దేవుడు అన్ని చూసుకోలేడు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఎవరో ఒకరు దూతను పంపుతాడు. ఇప్పుడు మన కథలో కిట్టు అనే అనాథుడిని చేరదీసి తల్లిదండ్రులు చెంతకు చేసిన మూర్తి అనే పెద్దాయన దేవుడు పంపిన దూతానాలో, దూత కిట్టు పాలిట మారిన తాతానాలో ఏమనాలో అని అనుకున్న ఫీల్ నుండి పుట్టిన మా కిట్టుని మనస్ఫూర్తిగా మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ బండిరాజు.